దేవుని యొక్క బిడ్డలైన మన జీవితంలో మన భక్తి కోసం, మన దేవుని కోసం మనం జీవించేటప్పుడు శ్రమలనేవి, బాధలనేవి ఒక్కొక్కసారి మనము దేవుణ్ణిలో నిలకడగా ఉండడం సాతానుడికి ఇష్టం లేదు కాబట్టి వాడు ఏదో ఒక రీతిగా మనల్ని కదిలించేయాలని ప్రయత్నం చేస్తాడు. అవకాశాన్ని ఇవ్వకుండా మనం నిలకడగా స్థిరంగా ఉండినట్లయితే యోబు ఏ విధంగా రెట్టింపు ఆశీర్వాదాన్ని చూడగలిగాడో అటువంటి రెట్టింపు ఆశీర్వాదాన్ని దేవుడు కూడా మనకు అనుగ్రహించగలుగుతాడు. సమస్యలు వచ్చాయని, శ్రమలు వచ్చాయని, శోధనలు, బాధలు వచ్చాయని, వాటిని బట్టి కృంగిపోతున్నానని, అలసిపోయానని, ఇక నా ఆత్మీయ జీవితానికి సంబంధించిన కార్యాలతో నాకు సంబంధము లేదు అని వాటికి మనము దూరమై బ్రతికేంత పరిస్థితి మన వ్యక్తిగత జీవితంలో రాకూడదు. పరిస్థితుల ప్రభావం నీకు అనుకూలంగా ఉండని లేక అననుకూలంగా ఉండని నీ మరణాంతం వరకు కూడా నీవు పైనున్న పలువరస వలె దేవుళ్ళు నిలకడగా ఉండాలి. నువ్వు స్థిరంగా ఉండాలి. కదిలిపోయేటువంటి పరిస్థితి రానే రాకూడదు.